చికెన్ ఫ్రై రెసిపీ. హాఫ్ కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకుని వాష్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. 1 ఆనియన్, 1 టొమాటో, 5 to 6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 to 6 మినిట్స్ వరకు టైం పడుతుంది ఆనియన్స్ ఫ్రై అయ్యేసరికి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా బాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ స్పూన్తో తిప్పుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసి మళ్ళీ ఒకసారి స్పూన్తో తిప్పుకోవాలి. ఆ తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఉప్పు పసుపు అంతా పీసెస్కి పట్టేటట్టుగా అంతా స్పూన్ తోటి ఒకసారి అంతా తిప్పుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్ వరకు సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ స్పూన్తో తిప్పేసుకొని అంతా తర్వాత మూత పెట్టేసుకోవాలి. దీనికి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉంచాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కింద అడుగంటకుండా ఒకసారి తిప్పేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. చికెన్ ముక్క ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఫ్రై చేసుకోవాలి. కారం అంతా ముక్కకి పట్టేటట్టుగా మొత్తం తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉంచి కారం వేశాక అడుగంటుపోకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా అడుగంటిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని లాస్ట్లో ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్ తోటి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవచ్చు. అంతే, చికెన్ ఫ్రై రెడీ.